అసలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల యొక్క వ్యవహారం చూసుకున్నట్లయితే దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ రోజు రెండు పార్టీలు మళ్ళీ ఏదో ఈ రోజు నుంచి మరి ఒక రేవంత్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, మళ్ళీ ఓట్లు అడగడానికి ఈరోజు సిగ్గు లేకుండా ప్రజల ముందుకి వస్తా ఉన్నారు. అసలు ఏం పెట్టుకొని మీరు ఈ రోజు మళ్ళీ ప్రజల ముందుకు వస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు మీరు ఏం అభివృద్ధి చేశారని చెప్పి మీరు ప్రజల్లోకి వస్తున్నారని అడుగుతున్నా. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఒక్క స్కీమ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు నువ్వు మళ్ళీ జూబ్లీస్ ప్రజలను ఓటు అడగడానికి నువ్వు వస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గనక ఇప్పుడు జనాలకు వస్తే చెప్పులతో నన్ను కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి అయితే మత ప్రచారం చేస్తున్న హిందువులంతా కూడా ఒక ఏకతాటి మీద ఉండండి, హిందువుల ఓట్లు ఖచ్చితంగా బీజేపీకే పడాలన్నట్లు కూడా మీరు మాట్లాడుతున్నట్లు ఈ విధమైన ప్రచారం చేస్తున్నట్లు బరాబర్ చెప్తా ఉన్నాం. హిందువుల ఓట్లు పక్క బీజేపీకి పడతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ప్రజలు ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్నటువంటి నాటకాలన్నీ కూడా జూబ్లీ హిల్స్ ఓటర్లు అన్ని గమనిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ ఏమంటాడు, గుడి కట్టిస్తామా, గుడి కట్టియము, అక్కడ పోయి మళ్ళీ ముస్లింలకి 2 ఎకరాల స్థలము అంటే నేను గెలవకున్నా 2 ఎకరాల స్థలము ముస్లింలకి గ్రేవ్ యార్డ్ కి ఇస్తా అని చెప్పేసి కేటీఆర్ ఒక ఇంటర్వ్యూ చెప్పడం. నేను చెప్తాను, సిగ్గుందా కేటీఆర్ నీకు? మొన్న జూబ్లీ హిల్స్ లో పెద్దమ్మ తల్లి దేవాలయం 50 గజాలు ఉన్నటువంటి పెద్దమ్మ దేవాలయాన్ని కూల్ చేస్తే మాట్లాడినటువంటి నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే హిందువుల మనోభావాలు నీకు అవసరం లేదా? అంటే ఒక 12 ఎకరాలతో ఒక 50 గజాల స్థలాన్ని పెద్దమ్మ తల్లి ఆలయానికి కడితే ఇయ్యనటువంటి నీ పార్టీ ఈ రోజు నువ్వు కబరిస్తానికి నీ పైసలతో, నీ సొంత పైసలతో పెట్టి కొనిస్తా అని చెప్తాను. నీ అయ్యా జాగిరా అడుగుతా ఉన్నా. అక్కడ రేవంత్ రెడ్డి 2 ఎకరాలు ఇస్తా అంటాడు, ఇక్కడ నువ్వు 2 ఎకరాలు ఇస్తా. మీ అయ్యా జాగిరా అనుకుంటుర్రా, లేకపోతే హిందువులు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? మీరు ఆడుతున్నటువంటి నాటకాలన్నీ కూడా హిందువులు చూస్తా ఉన్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేటీఆర్ చెప్తా ఉన్నాం, మీరు ఆడుతున్నటువంటి దొంగ ఆటలు ఈ రోజు జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు క్లియర్ గా మిమ్మల్ని గమనిస్తా ఉన్నారు. మీకు తప్పకుండా చెప్తా ఉన్నా, ఈ గెలుపు జూబ్లీ హిల్స్ గెలుపు కేవలం జూబ్లీ హిల్సే కాదు, తెలంగాణ మొత్తం మోత మోగిస్తాం. మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ గెలుపు ఈ తెలంగాణకు మేము అంకితం చేస్తా ఉన్నాం. మీరు పక్క ఈ జూబ్లీ హిల్స్ అని ఓడగొడతామని చెప్తా ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పబ్లిక్ అంటే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడుతాడో, ప్రజలు ఏ విధంగా ఆకట్టుకొట్టుకుంటాడు, మళ్ళీ అదే విధంగా ఇటు కేటీఆర్ బయటకు వచ్చి ఏ రకమైన కౌంటర్లు వేస్తాడు, ప్రజల్ని ఏ రకంగా ఆయన వైపు మళ్ళించుకునే ప్రయత్నం చేస్తాడు అన్నట్లు కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అలాగే 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ గారి యొక్క మాటలు ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. కేవలం ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందాలంటే, ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రజలు మరి గత పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు. అదే విధంగా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ రోజు ఇక్కడ లంకర దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ఈ రోజు కేటీఆర్ సమక్షంలో ఎంఐఎం సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి జాయిన్ అవుతున్నారు అన్నట్లు కూడా ప్రచారం అయితే ఉంది. మరి బీజేపీకి ఈ జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం సంబంధించి కానీ, ఈ మైనార్టీ సంబంధించిన ఓట్లు కానీ, ఏ విధమైన మద్దతు కానీ, ఏ విధమైన ఓట్లు పడే అవకాశం ఉంది? మాకు ముస్లింల ఓట్లు అవసరమే లేదు. మేము వాళ్ళ అడగం కూడా, మాకు వేయరు, మాకు సంబంధమే లేదు, మాకు అవసరం కూడా లేదు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఓట్లు మాకు అవసరం లేదు. మాకు కావాల్సిన హిందువులకు ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ రోజు ముస్లింలు ఏకమై ముస్లిం ఒక ఓట్ బ్యాంక్ గా మారుతా ఉన్నారు, క్రిస్టియన్లు ఒక ఓట్ బ్యాంక్ గా మారుతా ఉన్నారు. నేను జూబ్లీస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ కోరుకుంటా ఉన్నా, ఈ రోజు హిందువులంతా ఏకమై భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఒక ఓటు బ్యాంకుగా ఈ రోజు మారి ఈ రోజు మరి కాంగ్రెస్ ముసుగులో వస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ ని, అలాగే మరి టిఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లు దగా చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే 2 డివిజన్లో చూసుకున్నట్లయితే ఎక్కువ వినిపిస్తా ఉంది, ఇటు ఒక షేప్ గేట్ కానీ, లేకుంటే అటు బోరబండ సైడ్ కానీ. ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎక్కువ టార్గెట్ పెట్టినట్టు? అన్ని డివిజన్లలో ఈ రోజు గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ప్రజలు
వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు లేదు, మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మేము అన్ని పార్టీలకు వేసి మోసపోయినాం, ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. ఈ రోజు దేశం ఈ విధంగా ఇంత మంచిగా ఒక్క రూపాయి స్కామ్ లేకుండా నడిపిస్తున్నటువంటి ఆ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామన్నది ఈ రోజు ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. అసలు ఈ కేటీఆర్ కి సిగ్గు ఉండాలి. ఎందుకు ఈ విషయం అంటున్నా అంటే, గతంలో 2001లో బోరబండ చౌరస్తాలో స్థానికులంతా మేము అందరం కలిసి శివాజీ విగ్రహాన్ని మేము అక్కడ ప్రతిష్ఠిస్తే అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆ విగ్రహాన్ని తొలగించినటువంటి ఈ కేటీఆర్ ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ ముస్లింలకి 2 ఎకరాల స్థలాన్ని ఇస్తాడు. నువ్వు 2 ఎకరాల స్థలం ఇస్తే గనక అదే బీఆర్ఎస్ పార్టీని అదే బొంద పెట్టడానికి ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు ముస్లింలకి 2 ఎకరాల స్థలం ఇస్తా అన్నారు. అంటే ముస్లింల ఓట్లు మళ్లించుకునే ప్రయత్నమా? లేకుంటే కాంగ్రెస్, ఎంఐఎంకి మరి మద్దతు ఇస్తున్నాం అంటే మద్దతు ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్‌కే ఉంది గదా! దీన్ని అసలు ఏ విధంగా ఈ 2 పార్టీ కూడా దొందు ఒకటే. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఈ రోజు ముస్లింల మీద పడి వాళ్ళ ఓట్లు దోచుకోవడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకుంటా ఈ రోజు జూబ్లీస్ ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలని దెబ్బతీసేటట్టు వీళ్ళ యొక్క చర్యలు ఉన్నాయి.